ఈరోజైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము. మీకు కూడా ఎయిర్పోర్ట్ చూపిస్తాం చూడండి. ఎంత బాగుందా ఎయిర్పోర్టు. ఎట్టొస్తుంది కారు చూడండి. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా బాగానే ఉంటుంది. చూడండి మన దేశం జెండా ఎంత పెద్దదో కదా. ఇదే ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. లోపలికైతే హలో లేదంట, కరోనా వచ్చినప్పటి నుంచి. ఏమైనా కానీ బయటే చూడండి అని చెప్పారు. అక్కడ దాకా వెళ్ళి వచ్చేయాలన్నమాట. ఇంక లోపలికైతే హలో ఉండదు. అప్పుడే అక్కడనే పోలీస్ వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళు చూడండి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్కి వచ్చి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చి రేణిగుంటలో ఉన్నారు ఫ్రెండ్స్. చెక్ పోస్ట్ కాడనే ఉన్నారు అప్పుడే పోలీస్ వాళ్ళు. లోపలికి హలో లేదనమాట. బయట అయితే చాలా బాగుంది లొకేషను. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? తిరుపతి దగ్గర ఉన్నారు. రేణిగుంట దగ్గర అయితే ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి చుట్టుపక్కల నేను చూపిస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంటుంది. 7:30కే మేము వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్కి. మేము ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. చూడండి ఎయిర్పోర్ట్. మేము లోపలికి వెళ్ళుంటే మీకు మొత్తం అయితే చూపించుండు, కానీ ఇంక లోపలికి అలో లేదు కాబట్టి బయట నుంచే నేను తీస్తున్నాను అనమాట. అప్పటికి కొంచెం కెమెరా తెలియకన్నా పెట్టుకొని వెళ్తున్నాను మీకోసం. రిస్క్ చేసైనా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం ఎయిర్పోర్ట్. తిరుపతి దగ్గరున్న రేణిగుంట ఎయిర్పోర్ట్ అనమాట ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావడం. లోపల ఎలా ఉంటుందో చూడడానికి అయితే వచ్చాం, కానీ లోపలికైతే హలో లేదంట. అప్పుడు టికెట్ తీసుకొని లోపలికైతే హలో చేస్తా అన్నారంట. కరోనా వచ్చినప్పటి నుంచి లోపలికి హలో చేయటం లేదంట. ఇక్కడ వరకేను ఎంట్రింగ్, ఇంకా లోపలికైతే ఉండదు. మీరు చూస్తూ ఉంటే అక్కడనే పోలీస్ వాళ్ళు ఉన్నారు చూడండి. అట తిరుగుదాం రండి. సైగ్గా నేనైతే ఈ వీడియో తీయడానికి భయపడుతున్నా. మా వెంకీ అయితే నేనున్నాను, నువ్వు తీ ఈ వీడియో, ఏం చేస్తారు అని అంటున్నాడు. ఏం కాదు వీడియో తీయని చెప్తున్నాడు. మేమైతే భయపడుతున్నా వీడియో తీయడానికి, ఎందుకంటే పోలీస్ వాళ్ళంతా ఉన్నారనమాట. మనమైతే ఏం తప్పు చేయలేదు, భయపడాల్సిన అవసరం లేదు. బట్ కెమెరా హలో ఉందో లేదో తెలియదు కదా, అందువల్ల చందు కూడా వీడియో తీయొద్దని అంటున్నాడు. మా వాళ్ళు లోపలికి వెళ్ళారు. నేను వాళ్ళకి తెలియకన్నా మీకోసం చూస్తా పెట్టుకొని. రా పోయి చూద్దాం.
బస్సు మనుషులే ఫ్లైట్ వచ్చినప్పుడు మనుషులు దొరకమాటలా అది టికెట్ రేట్ ఏమో ఇది ఎక్కడికి వచ్చిందా ఏంది అసలు ఎంత అవుతున్నది లోపల అద్దాలు ఉంటాయా ఏదో ఉంటుంది అంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినారు కదా మీరు వచ్చారు ఎవరు తోసేసారు మిమ్మల్ని ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఇది శ్రీవల్లి యువతలు శ్రీవల్లి ఉంది మరి చెట్టు పై ఎక్కురా అదే ఫ్రెండ్స్ విమానం చూడండి మొత్తానికి మేము విమానం చూడాలని అనుకున్నాం కాబట్టి ఇద్దరు చూడండి మీకు కూడా చూపిస్తున్నాం ఎట్లా కనస్తాలా పని పోతుంది జుమ్జీ జుమ్జీ ఎగ్జైట్మెంట్ నీకు తెలియదు అనమాట అది చూడ ఎంత ఫ్లైట్ కదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే విమానం అయితే చూసేస్తామన్నమాట ఇప్పుడైతే ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్